హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వేసవికాలంలో చల్లగా ఉండే పుచ్చకాయ జ్యూస్ ఎలా చేయాలి, చాలా సింపుల్గా పుచ్చకాయ జ్యూస్ని చూపిస్తున్నాను. మీరు చూడండి. ఇదిగోండి, ఇలాగా పుచ్చకాయ ముక్కని నేను సగం ముక్క ఆల్రెడీ తినేసాము, మిగతా సగం ముక్కని నేను జ్యూస్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ అనమాట, కటింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చూపిస్తున్నాను మీకు. కటింగ్ ఏం లేదండి, ఇంకో ఇలా రౌండ్గా ఇలా పెట్టేసుకుని, ఇదిగో ఇలాగా ఏం లేదు అసలు, ఇలా 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 నాట్లు పెట్టేయండి. మొత్తం ఇలా నాట్లు పెట్టేసుకుని మీరు ఇలా చాలా ఈజీ అండి. ఈ గిన్నెలోకి ఇలాగా తీసేయండి ముక్కలు, మొత్తం వచ్చేస్తున్నాయి చూడండి. అది చక్కగా ఎంత బాగా వస్తున్నాయో చూసారా, అసలు మీకు ఇబ్బంది ఉండదన్నమాట. అంటే పుచ్చకాయని చాలాసేపు కట్ చేసి మీకు అసలు చాలా ఈజీ ప్రాసెస్. చక్కగా చూడండి ఎలా వచ్చేస్తుందో చూడండి. ఇట్లా వచ్చిన కాడికి ఇలా తీసేసుకోండి. ఇలా వచ్చిన కాడికి తీసేసుకుని మిగతాది ఇంకో ఈ గుంట గరిట ఉంది కదండి, గుంట గరిటతోటి ఇలా ఇలా ఇది చూడండి. అది చూడండి, ఒక హాఫ్ పుచ్చకాయని నేను ఎంతసేపట్లో తీసేస్తున్నానో చూసారా మీరు. ఒక హాఫ్ పుచ్చకాయ అనమాట. ఇదిగో ఇలా అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వదు మీకు. ఇదిగో ఇలా తీసుకుని దీంట్లో వేసేసుకోండి. ఇలా చూడండి. ఇది ఇదిగోండి మొత్తం ఒకసారి మీరు చూడండి. పుచ్చకాయలో ఏమన్నా మిగిలిందా? ఏమీ మిగలలేదు అసలు ఏ మాత్రం కూడా మిగలలేదు. ఓకే, దీన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుని ఈ ముక్కలన్నీ కూడా కొంచెం లోతు గిన్నెలో వేసేసుకోండి. ఇలా ఇలా లోతు గిన్నెలో వేసేసుకుని చేత్తో ఇలా ఇలా అనండి. కొంచెం ఇలా చేతితోటి ఇలా ఇలా అన్నారనుకో, మీరు చేతితోటి జస్ట్ ఇట్లా ఇట్లా అనాలి. వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ని మనం డ్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ ముక్కలు పైన ఈ ముక్కలు ఇలా మిక్సీ గిన్నెలో వేసేయండి. ఇలా చేతితో ఇట్లా రబ్ చేసి ఈ మిగతా ముక్కల్ని మీరు ఇలా మిక్సీ గిన్నెలో ఇలా వేయండి. ఇలా వేయకపోతే ఏమవుతుందంటే మీకు వాటర్ ఎక్సెస్ వాటర్ ఉండిపోయి మీకు మిక్సీ గిన్నెలో వేయగానే ఆ వాటర్ కింద పైకి వచ్చేస్తుంది అనమాట. మీరు ఏం లేదు, అప్పుడు ఈ వాటర్ని అంతా కూడా మీరు ఇలా ఇలా డ్రైన్ చేసేయండి. చూడండి ఎంత బాగా దిగుతుందో, కలర్ఫుల్గా. ఒక్క చొక్క నీళ్ళు కూడా వేయలేదు నేను. అది చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది ఒరిజినల్ అనమాట, ఇది ఒరిజినల్ పుచ్చకాయ. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంకా ఇలా అనమాట. నేను మీకు ఇంకా చూపిస్తాను. జస్ట్ నేను ఇలా చూపించాను అంతే మీకు. జస్ట్ ఇలా ఎక్సెస్ వాటర్ తీసేయండి. దీన్ని ఈ మిగతా ముక్కలు ఇందులో వేసాం కదండి, ఇది జస్ట్ ఇలా ఇలా కొంచెం మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా వస్తుందండి. ఇలా డ్రైన్ చేసేయండి మళ్ళీ. చూసారా, ఫ్రెష్ జ్యూస్ అనమాట ఇది. అసలు నేను ఒక్క చెంచా పంచదార కూడా వేయను నేను. ఒరిజినల్ పుచ్చకాయ జ్యూస్ అనమాట ఇది. చాలా ఆరోగ్యం ఈ వేసవకాలం. జస్ట్ నేను మొత్తం అంతా జ్యూస్ ఇట్లా చేసేసుకున్నాను. చూసారా, మీకు వేస్ట్ కూడా ఏం అవ్వలేదు. ఎక్కువే మిగిలింది, ఇది మీరు పడేయండి. పడేసి ఇదిగోండి చూడండి, పుచ్చకాయ జ్యూస్ రెడీ. ఇదిగోండి, ఇది ఎర్రటి పుచ్చకాయ జ్యూస్. మీకు పంచదార కావాలంటే కనుక మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. నేనైతే మాత్రం వేయలేదు, ఎందుకంటే వితౌట్ షుగర్ అనమాట ఇది. నేను పంచదార లేకుండానే చేశాను. చూసారా, చల్లచల్లగా తాగండి. నచ్చితే కనుక మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.